మాలూరు పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై హైకోర్టు విచారణ. పిల్లలు చనిపోతే తప్ప చర్యలు తీసుకోరా అని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం. ఇప్పుడే హైకోర్టు నుంచి గవర్నమెంట్ కూడా వార్నింగ్ ఇచ్చింది. హైకోర్టు చివాట్లు పెట్టి అంటే ఇప్పుడు హైకోర్టు నుంచి కూడా చివాట్లు పెట్టాలి. వీళ్ళకు పిల్లల జీవితాలంటే అంత ఆశామాష అనుకుంటుందా? అసలు ఏం చేస్తున్నాడు ఈయన? మన జిల్లాని, నా జిల్లాని మాట్లాడతాడు. ఎవరు అడ్డు వచ్చినా కూడా పేర్లు అడ్డం వేసుకుంటాం, మెడకు వేసుకుంటాం మాట్లాడిండు పోయేసారి. ఇక రేపు మళ్ళా విజయోత్సవాలు అంటున్నాడు, మళ్ళీ ఇంకేం మాట్లాడతాడు దేవుడికి. ఎందుకంటే అవి విజయోత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు ఎవరికి అర్థమవుతుంది. ఏమి ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, తెచ్చింది లేదు, చేసింది లేదు. ఈరోజు మేము చేసే గ్రామ పంచాయతీలు వాళ్ళు ఓపెనింగ్ చేసి, మేము తెచ్చిన వర్క్లన్నీ వాళ్ళు ఓపెనింగ్ చేసి, ఈరోజు మన నారాయణపేట మెడికల్ కాలేజ్ అంతా రెడీ చేసి పెడితే చేతిలో పెడితే ఇప్పుడు ఓపెనింగ్ శాతం కాదు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉందండి మన కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే దయచేసి ఇవన్నీ రేపటి నాడు ముందు ముందు కార్యక్రమాలు తీసుకొని చేస్తాం. కానీ రేపు జరగబోయే ఈ దీక్షా దినోత్సవానికి తప్పకుండా ప్రతి ఒక్కరు పెద్ద పాల్గొనాలని అందరితో ఇతర పాత్రికేయుల ద్వారా తెలియజేస్తూ దాన్ని విజయవంతం చేయాలని ఆ రోజు స్మృతులంతా కూడా నెమరేసుకొని మధ్యాహ్నం వరకు కూడా తెలంగాణ సాధనలో వివిధ ఘట్టాలను ప్రజలకు మరొకసారి వివరించి ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. మన జిల్లాకు మన పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి మన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారి ఇన్ఛార్జు, కోటిరెడ్డి గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారు ఈ కార్యక్రమాన్ని చూసుకోవడానికి. అలాగే మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, ఇక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మీకు తెలుసు, అతన్ని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టింది కూడా మీకు తెలుసు, అతను రాలేకపోతాడు. కానీ అక్కడి నుంచి కూడా వివిధ మండలాల నుంచి పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తామని కూడా ఇంతకుముందే సన్నాహక సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ సాధించిన దాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకొని నెమరేసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కూడా మాకందరికి కూడా ఉండాలి. ఎందుకంటే ఇలా తెలంగాణ పేరు వచ్చింది, తెలంగాణ రాష్ట్రం సాధించిన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి ఆ కేసీఆర్ గారి దీక్షను ఇలా మనం మళ్ళొకసారి గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం. అందరం కూడా మళ్ళా ఈ తెలంగాణ కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము పునరంకితం కావడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వం మీకు అందరికి తెలుసు, ప్రతి స్టెప్లో కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేమైతే గాంధేయ మార్గంలో మేము చేయాల్సింది తప్పకుండా చేస్తాం. ప్రజల తరఫుకెళ్ళి ప్రజల ఇబ్బందులు ఏమున్నా కూడా ప్రజల కొరకై ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల పక్షాన తప్పకుండా పోరాడతాం. ఆ విషయంలోనే ఇవాళ మీరు ఉదయం కూడా చూసిండ్రు, మాగనూరు స్కూల్లో ఏదైతే స్టూడెంట్లు ఇబ్బంది పడ్డారో ఈ వారం రోజులనే 3-4 సార్లు వాళ్ళు దవాఖానలకు పోయి అన్నం బాగలేదని చెప్పి ఎంత ఇబ్బంది పడినా కూడా తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి స్వయంగా మేము అట్లా చేస్తాం, అన్ని క్లియర్ చేస్తాం అని చెప్పినా కూడా ముఖ్యమంత్రి జిల్లాలనే ఇంతవరకు ఏం కాకుండా మళ్ళీ నిన్న అదే ఘటన మళ్ళీ పునరావృతమైంది. దాని మీద దృష్టి పెట్టి దాన్ని సెటరేట్ చేయండి అని చెప్తే అపోజిషన్ పార్టీ వాళ్ళను ఉదయం 4 గంటలకే తీసుకొని పోయి రామ్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పెద్ద ఎత్తున అక్కడ ఉన్న లీడర్లందరినీ కూడా తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఇంటికి పోయి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయేది. మళ్ళీ ఇది ప్రజాపాలన నేను అడుగుతున్నా, ఇది ప్రజాపాలన? మళ్ళీ ఈ ఏడాది దినంలో అది ఏది విజయోత్సవాలని జరుపుకుంటామని అంటున్నారు. విజయోత్సవాలా లేకపోతే చచ్చిపోయినాక ఏడాది దినమా నాకు అర్థమవుతలేదు. అనే కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించబోతున్నాం. దానిలో భాగంగానే నారాయణపేట జిల్లాలో పెద్ద ఎత్తున రేపు కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం.
మరి దీక్షా దివస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని అన్నప్పుడు తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఆనాటి ప్రజల ఆకాంక్ష. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల తర్వాత చివరికి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకోవడంలో నవంబర్ 29వ తేదీ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి రోజు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు పలుకుదిరిగినటువంటి రోజు. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు దేశ రాజకీయ సంస్థల్ని ఆలోచింపజేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సందర్భం అది. రాష్ట్ర రాజకీయాలని కదిలించినటువంటి రోజు కూడా నవంబర్ 29. ఆ విషయాన్ని నేటి యువతరానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశం, తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ప్రజల ఆకాంక్ష, ఉద్యమం జరిగినటువంటి తీరు, ప్రయత్నించినటువంటి తీరు, కేసీఆర్ గారు పోషించినటువంటి పాత్ర, వారు చేసినటువంటి త్యాగాలు, చిట్టచివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తీరు ఏదైతే ఉందో మరి నేటి తరానికి భవిష్యత్ తరాలకు యువకులకు అందరికీ ఆ విషయాన్ని తెలియజేయాలనేటువంటిదే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం. మరి ఒక సంవత్సర కాలం దరిదాపుగా వస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ప్రభుత్వం ఏం చేయాలనో నిస్సాయ స్థితికి నెట్టేయబడ్డది. గౌరవ కేసీఆర్ గారు బడుగు బలైన వర్గాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి ఆహారం అందించాలి. కోటీశ్వరుల పిల్లలు ఏ విధంగా నుంచి చదువుకుంటున్నారో అనగారిన వర్గాల పిల్లలు కూడా నాణ్యమైన విద్య అందించాలి అనే ఒక సంకల్పంతో గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేసి 1000కి పైగా గురుకులాలను తెలంగాణ రాష్ట్రంలో స్థాపించి అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించినటువంటి తీరు చూసినాం. అదే ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో మగ్నూర్ అనేటువంటి విద్యా సంస్థలో వారంలోనే 3 సార్లు ఆహారం కలుషితమై అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి తీరు ఈరోజు మార్నింగ్ చూసినాం. మరి దానికి పరిశీలించడానికి మాజీ శాసనసభ్యుని హోదాలో ప్రజానాయకునిగా ఎప్పుడైనా ప్రజల పక్షాన పోయేటువంటి హక్కు మా మాజీ శాసనసభ్యునికి ఉన్నది. మరి అవగాహన లేనటువంటి శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు అని అనిపిస్తుంది. వాళ్ళకేం హక్కు ఉంది ఈ విద్యా సంస్థను విజిట్ చేయడానికని అనే మాట, అంతకన్నా రాజకీయ వివేకం ఎవడు ఉండడు. మన రాజకీయ పరిణితి, రాజకీయంలో జ్ఞానం లేనటువంటి వాడు చెప్పడానికి అంతకన్నా ఏం లేదు. డెఫినెట్గా ప్రజానాయకుడిగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల పక్షాన పోవడానికి తప్పకుండా నిబంధనలు ఏముండవు. తప్పకుండా పోదామని తెలియనటువంటి తీవ్రంగా ఖండిస్తూ, కనీస అవగాహన లేనటువంటి, అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి పాలన తెలంగాణ రాష్ట్రం మొత్తం చిత్కరిస్తుంది, చిదరించుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు మా పని అయిపోయిందని. సరే, ఇది సందర్భం కాకపోయినా రేపు జరగబోయేటువంటి దీక్షా దివస్ కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి కార్యకర్తలు, నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ వంతు సహాయ సహకారాలు కూడా దాంట్లో మీరు భాగస్వామ్యం కావాలని చెప్పి మేము కూడా విజ్ఞప్తిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.